హే గైస్ వెల్కమ్ టు జాబ్ డస్ తెలుగు. నేను మీ కనకరపల్లి. సో గైస్ ఈరోజు మీ ముందుకు ఒక మరొక జెన్యూన్ జాబ్స్తో ముందుకు వచ్చాను. అది కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి లేకపోతే ఎవరైనా హౌస్ వైఫ్గా ఉండి ఏదైనా ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటే కనుక ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్ కేవలం కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉండొచ్చు. సో మీరు వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకుంటే కనుక మీకు రెస్పాన్స్ ఫాస్ట్గా రావచ్చు. లేకపోతే మీరు అప్లై చేసే టైంకి ఆ జాబ్ ఎక్స్పైర్ అయిపోవచ్చు. అలాగే ఈ యొక్క అప్లై లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేస్తాను, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక లేట్ చేయకుండా వెంటనే ఆ జాబ్ ఏంటి, మనం ఏం చేయాలి, అలాగే అసలు మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి మొత్తం కూడా చూద్దాం. సో ఓవర్ టు అవర్ స్క్రీన్. హే గైస్, మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి డెక్సియాన్ అనే ఒక మంచి కంపెనీ నుంచి క్యాటలాగ్ స్పెషలిస్ట్ రోల్ అనే ఒక మంచి రోల్ కి మనకి ఓపెనింగ్ అయితే అయిందన్నమాట. సో ఇది కంప్లీట్ రిమోట్ జాబ్ అన్నమాట. అలాగే వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అండి. మీకు ఫ్రెషర్ దగ్గర నుంచి 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మీరు ఫ్రెషర్స్ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క కంపెనీ గురించి చూస్తే కనుక ఇది ఒక ఐటీ కన్సల్టెన్సీ, ఇది ఒక ఐటీ ఫర్మ్ అన్నమాట. ఆల్రెడీ దీంట్లో 1000 మంది పైగానే వర్క్ చేస్తున్నారు. ఓకే, అలాగే వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి అసలు ఈ క్యాటలాగ్ రోల్ అంటే ఏంటి అంటే కనుక మీరు కస్టమర్స్కి కానీ లేకపోతే కస్టమర్స్కి వెళ్ళే ప్రొడక్ట్స్ గురించి కానీ వాటి యొక్క రూట్ కానీ లేకపోతే వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రతిదీ కూడా ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగా మీరు చూసుకున్న ప్రొడక్ట్స్లో ప్రతిసారి కూడా ఏమైనా ఇబ్బందులు కానీ ఏమన్నా మీకు ఇష్యూస్ కానీ వస్తే కనుక అది మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క స్టేక్ హోల్డర్స్కి ఆ యొక్క ఓనర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది ఒక ఆన్ రోడ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో మీరు ఎప్పటికప్పుడు కూడా డేటాస్ చూస్తూ ఆ ఎక్సెల్ షీట్స్ చూస్తూ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఇదే మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇందులో ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఎడ్యుకేషన్ సంబంధం లేదు. మీకు వర్క్ చేయగల స్కిల్ ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే మెయిన్గా వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చూస్తే కనుక మనకి ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మనకి ఆల్రెడీ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక డేటా మనకి ఇచ్చేస్తూ ఉంటారు. మనం దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. మీ ఓన్గా ఏదో కష్టపడి చేయవసరం లేదు. వాళ్ళు ఏం చెప్పారో అది చేస్తే సరిపోతుంది. మనకి అదే మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అలాగే మనం ప్రతిసారి కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్లో కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్లో కానీ ఇబ్బందులు కానీ ఏదైనా ఒక షార్ట్ ఫామ్ తెలిస్తే కనుక దాన్ని ప్రపోజ్ చేయొచ్చు. అలాగే నేను చెప్పినట్టుగానే ఏదైనా ఒక ఇష్యూ కానీ ఏదైనా ఒక మీకు ఒక ఇక్కట్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒక స్టేక్ హోల్డర్స్కి అలాగే ఆ యొక్క ఓనర్స్కి మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ యొక్క మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఇంటర్వ్యూ డేట్ గురించి. ఆ యొక్క ఇంటర్వ్యూ డేట్లో మీరు జస్ట్ నీ యొక్క ఫ్రెషర్ని అలా ఏంటి సరిపోదు. మీరు ఏదో ఒక నాకు ఆపరేషన్స్ వర్క్ బాగా ఇష్టమని చెప్పి లేకపోతే ఆపరేషన్స్ బాగా చేస్తామని చెప్పి అటువంటి దాని గురించి ఎక్కువ హైలైట్ చేస్తే కనుక మీరు ఈజీగా దీంట్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. 1 మంత్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళే మనకి ల్యాప్టాప్కి నేను ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీంతో పాటు మీకు ఎవ్రీ మంత్లీ కూడా పెయిడ్ లీవ్స్ ఉంటాయి. అలాగే క్యాజువల్ లీవ్స్ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ మనకి శాలరీతో పాటు మన పెర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ కూడా మనకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గాయస్ చాలా షార్ట్ అండ్ క్రిస్ప్ నోటిఫికేషన్. ఒకవేళ మీకు కనుక దీంట్లో అప్లై చేసుకోవాలి అనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఒక లింక్ ఉంటుంది, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ జెన్యూన్ జాబ్స్ కావాలి కనుక ఆల్రెడీ మన ఛానల్లో ఎవ్రీ డే వీడియో వస్తూనే ఉంటాయి, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్గా వచ్చేసరికి ఒకవేళ ఈ జాబ్ మీరు ఓపెన్ చేసే టైంకి ఎక్స్పైర్ అని వస్తే కనుక ఆల్రెడీ జాబ్ ఎక్స్పైర్ అయిపోయినట్టు. సో మీరు నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. మీరు చూడొచ్చు కదా, ఆల్రెడీ 200 పైగా అప్లికేషన్తో అప్లై చేశారు. ఓకే, సో మీరు ఫాస్ట్గా అప్లై చేసుకుంటే మనకి ఫాస్ట్గా ఈ జాబ్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో గైస్ ఇది గైస్ ఇవాళ వీడియో. ఇంకా మరెన్నో జెన్యూన్ జాబ్స్ గురించి స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.